మంతని ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కరెంట్ ఉంటాయి. కానీ రైతులకు ఈసారి ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నాటికెళ్ళి కరెంటు సగం ఇష్యూ లేదు, నీళ్ళు సగం ఇష్యూ లేదు. అయినా పాపం రైతులు కింద మీద పడి ధాన్యాన్ని వాళ్ళ ఈ ఐకేపీ సెంటర్ తీసుకొచ్చి దాదాపు నెల రోజులకి వెళ్ళి రైతులు బాధపడుతున్నారు. మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు మరి ఆయన ఇలాకాల మొట్టమొదలు ఆయన అధికారులను లైన్లో తీసుకొని ప్రజలకి ముఖ్యంగా రైతులకి న్యాయం చెందే విధంగా ఆయన ఇక్కడ పనులు చేయాలి. కానీ మరి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది, రైతులు తెచ్చి ధాన్యం వేసుకున్నారు. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ రైతులకు మొత్తం కూడా పైసా రాకుండా అవుతుంది. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ 2-3 రోజులల్లో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఇక్కడ కల్వచర్ల కానీ ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా ఈ 2-3 రోజులల్లో బారదాని లేకుండా ఈ ఆగిపోవడం జరుగుతుంది. అసలు బారదాన్ని దాని పైసలు ఇచ్చే సెంటర్, సుధుల ద్వారా పైసలు ఇచ్చే సెంటర్, ఈ కొనుగోలు మొత్తం చేసే సెంటర్ మరి ఇవన్నీ కూడా సెంటర్ ఉండి వీళ్ళకి మళ్ళా ముఖ్యంగా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ సోమవారం వరకు వీళ్ళందరికీ ఆ బారదాన్ని ఇచ్చి మరి ఇక్కడ వీళ్ళ కాంటాలు పెట్టి రైస్ మిల్లర్లకు వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండకుండా రైతులకు న్యాయం చేసే విధంగా మరి చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు బోనస్ కూడా వెంటనే ప్రకటించాలి. మరి అట్లయితేనే రైతులకి ఇంత లాభం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం మంతని ప్రాంతానికి సంబంధించిన రైతులందరినీ కూడా వెంటనే ఆదుకోవాలి. మరి వచ్చిన పంట కూడా వెంటనే చెల్లింపు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.